ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న తోటకూర పెసరపప్పు ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ తింటారు, అంత బాగుంటుంది. ఈ జనరేషన్ పిల్లలు జంక్ ఇష్టపడినంత వెజిటేబుల్స్ అసలు ఇష్టపడరు కదా. అందుకని వాళ్ళ డైట్లో అట్లీస్ట్ వీక్కి వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే ఇలా ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ ఉన్నట్టు ట్రై చేయండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా డైలీ తీసుకుంటే ఇంకా మంచిది. మీకు వీలు కాకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వస్తున్నాయి కాబట్టి ఇలా ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం చాలా ఉంటాయి కాబట్టి రోజు తీసుకోండి, లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే తోటకూరని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇసుక ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని దంచిన వెల్లుల్లి, 2 చిట్లించిన ఎండుమిరపకాయలు, ఒక ఆనియన్, కొద్దిగా పెసరపప్పు 1/2 కప్పు వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాంగా తోటకూర, అది వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. తోటకూర చాలా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే అయిపోతుంది. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక కమెంట్ చేయండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఒక లైక్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.